హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్క్యూఎల్ కోర్స్ డే 9. సో ఈ డే 9 క్లాస్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటో చూద్దాము. సో టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే టేబుల్ రిలేటెడ్ క్వెరీస్లో మనం కాలమ్స్ని యాడ్ చేయడం, డ్రాప్ చేయడం, రీనేమ్ చేయడం ఈ రోజు మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాము. అండ్ అలానే మనం కాలమ్స్ని చేంజ్ చేయడం కానీ మోడిఫై చేయడం కానీ ఇవన్నీ మనం టుడే క్లాస్లో డిస్కస్ చేద్దాము అండ్ ప్రాక్టికల్గా కూడా చేద్దాము. టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైతే ఈ ఎస్క్యూఎల్ కోర్స్ని కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఫర్దర్ డిలే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టేబుల్ రిలేటెడ్ క్వెరీస్లో మనం ఈ రోజు డిస్కస్ చేయబోయే ఫస్ట్ క్వెరీ వచ్చేసి ఆల్టర్ క్వెరీస్ అనమాట. ఆల్టర్ కమాండ్ వర్క్ వచ్చేసి టు చేంజ్ ద స్కీమా. స్కీమా అంటే ఏంటో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. స్కీమా అంటే మనకి డిజైన్ అన్నమాట. డిజైన్ అంటే మనకి మన టేబుల్లో కాలమ్స్ ఏమేమి ఉన్నాయి, కన్స్ట్రెయిన్స్ ఏమున్నాయి, డేటా టైప్స్ ఏమున్నాయి. సో బేసికల్లీ మనకి కాలమ్ రిలేటెడ్ ఈ థింగ్స్ ఉంటాయి కదా, ఇవి మనకి స్కీమా లోపలికి వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా మనం టేబుల్ కాలమ్స్లో స్కీమాస్లో మనం చేంజెస్ చేయాలి అంటే ఆల్టర్ కమాండ్ని మనం యూస్ చేస్తాం అన్నమాట. ఆల్టర్ క్వెరీస్లో మనం ఫస్ట్ క్వెరీ వచ్చేసి యాడ్ కాలమ్. యాడ్ కాలమ్ అంటే మనం ఆల్రెడీ ప్రీవియస్లో ఒక డేటా చూసాము. స్టూడెంట్ టేబుల్లో మనకు ఒక డేటా ఉంది. సో అందులో ఒక కొత్త కాలమ్ని మనం యాడ్ చేయాలనుకోండి. ఒక కొత్త కాలమ్ని మనం యాడ్ చేయాలి అంటే మనం రాసే సింటాక్స్ ఏంటి అంటే ఆల్టర్ టేబుల్ అనే కమాండ్ని రాస్తాము. తర్వాత మనం టేబుల్ నేమ్ని ఇస్తాము అండ్ తర్వాత యాడ్ కాలమ్ ఇచ్చి కాలమ్ నేమ్ని ఇస్తాము. సో మనం యాడ్ చేయాలనుకుంటున్న కాలమ్ నేమ్ని మనం ఇవ్వాలి. ఆ కాలమ్ నేమ్ని ఇచ్చి డేటా టైప్ మెన్షన్ చేయాలి అండ్ కన్స్ట్రెయిన్స్ కూడా మనం ఇవ్వాలన్నమాట. ఒక కొత్త కాలమ్ని మనం మన టేబుల్లోకి యాడ్ చేసి ఒకసారి చూద్దాము. సో ఇక్కడ ప్రీవియస్గా మనం క్రియేట్ చేసిన టేబుల్స్ ఆ డేటా మొత్తం ఉంది. ఆ డేటా మొత్తాన్ని మనం ఒకసారి క్లియర్ చేసేసాము. ఇప్పుడు ఫైల్ మనకి క్లియర్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం స్టూడెంట్ టేబుల్ని క్రియేట్ చేసాము అండ్ స్టూడెంట్ టేబుల్ యొక్క డేటాని ఇన్సర్ట్ చేసాము అండ్ ఇక్కడ సెలెక్ట్ క్వెరీ మనకి వచ్చేసింది. సో ఇప్పటి వరకు ఒకసారి మనం సెలెక్ట్ క్వెరీని రన్ చేసి చూద్దాము. సో మనకి రోల్ నెంబర్, నేమ్, మార్క్స్, గ్రేడ్, సిటీ అనే కాలమ్స్ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనకి ఏజ్ అనే కాలం లేదు. ఇప్పుడు మనం ఏజ్ అనే కాలంని యాడ్ చేసి చూద్దాము. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ యాడ్ కాలం, ఏజ్ అనే కాలంని మనం యాడ్ చేస్తున్నాము అండ్ ఇందులో డేటా టైప్ వచ్చేసి ఇంట్. ఈ క్వెరీని మనం సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుందాము. సో మనకి సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. అండ్ ఇప్పుడు సెలెక్ట్ చేసి మనకి కాలం యాడ్ అయిందో లేదో ఒకసారి చూద్దాము. స్టూడెంట్ టేబుల్ని సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకుంటే సో చూడండి, రోల్ నెంబర్, నేమ్, మార్క్స్, గ్రేడ్, సిటీ, ఏజ్ అనే కాలం మనకి కొత్త కాలం యాడ్ అయ్యింది. ఇందులో మనం వాల్యూస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి నల్ వాల్యూస్ మనకి కనిపిస్తున్నాయి. ఆల్టర్ క్వెరీని యూస్ చేసుకుని మనం ఒక కొత్త కాలంని మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వెరీ వచ్చేసి మనకి డ్రాప్ కాలం. డ్రాప్ కాలం అనే కమాండ్ మనకి ఏం చేస్తుంది అంటే మనం ఒక కాలంని ఇప్పుడు క్రియేట్ చేసాం కదా, ఆల్టర్ క్వెరీలో మనకి డ్రాప్ కాలం అనే కమాండ్ని యూస్ చేస్తే మనం ఒక కాలంని డిలీట్ చేయాలనుకోండి, ఆ కాలం మనకి డిలీట్ అయిపోతుంది. సో డ్రాప్ కాలం చేయడానికి మనకి సింటాక్స్ ఏంటో ఇక్కడ చూడండి. ఆల్టర్ టేబుల్ అనే కమాండ్ని రాస్తాము అండ్ ఆ టేబుల్ నేమ్ని ఇక్కడ మెన్షన్ చేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ కాలం అని రాసి ఆ కాలం నేమ్ని మెన్షన్ చేస్తాము. ఏ కాలంని అయితే డ్రాప్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్ని ఇచ్చి మనం సెమీకోలన్తో ఎండ్ చేస్తాం అన్నమాట క్వెరీని. సో ఇది కూడా ఒకసారి మనం ప్రాక్టికల్గా చేద్దాము. సేమ్ ఇక్కడ ఆల్టర్ టేబుల్ స్టూడెంట్, ఇక్కడ డ్రాప్, సింపుల్గా డ్రాప్ రాసేస్తే మనం డ్రాప్ కాలం ఏజ్, ఈ డేటా టైప్ని తీసేద్దాము. తీసేసి ఈ క్వెరీని సెలెక్ట్ చేసి మనం రన్ చేస్తే సెలెక్ట్ చేసి చూద్దాము ఈ డేటాని. ఇక్కడ మనకి ఏజ్ అనే కాలం ఉండాలి. ఆ ఏజ్ అనే కాలం మనం డిలీట్ చేసాము. ఏజ్ అనే కాలం మనకి డిలీట్ అయిపోయింది అనమాట. ఆల్టర్ క్వెరీని యూస్ చేసి మనం కాలమ్స్ ని డ్రాప్ చేయాలంటే డ్రాప్ కాలం అనే కమాండ్ ని యూస్ చేస్తాము. సో ఏ కాలం ని మనం డ్రాప్ చేయాలనుకుంటామో ఆ కాలం నేమ్ ని మనం మెన్షన్ చేస్తాము. ఆల్టర్ క్వెరీస్ లో మనకి థర్డ్ క్వెరీ వచ్చేసి రీనేమ్ టేబుల్. ఒక టేబుల్ నేమ్ ని మనం రీనేమ్ చేయాలనుకోండి. ఒక టేబుల్ నేమ్ ని రీనేమ్ చేయడానికి మనం యూస్ చేసే సింటాక్స్ వచ్చేసి ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, రీనేమ్ టు న్యూ టేబుల్ నేమ్. ఏ టేబుల్ నేమ్ అయితే మనం రీనేమ్ చేయాలనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ ఫస్ట్ ఇస్తాము. తర్వాత రీనేమ్ టూలో న్యూ నేమ్ని మనం ఇస్తామన్నమాట. అండ్ నెక్స్ట్ క్వెరీ వచ్చేసి మనకి చేంజ్ కాలం. ఇది కూడా మనకి ఏంటంటే కాలం నేమ్ మనకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలం నేమ్ ఉంది కదా, ఆ కాలం నేమ్ని మనం రీనేమ్ చేయాలి.
ఈ కాలం నేమ్ని మనం రీనేమ్ చేయడానికి యూస్ చేసే సింటాక్స్ వచ్చేసి ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, చేంజ్ కాలం అనే కమాండ్ని రాస్తాము. రాసి ఓల్డ్ కాలం నేమ్ ఉంటుంది కదా, ఆ కాలం నేమ్ని ఇస్తాము. ఏ కాలం నేమ్ని మనం యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం నేమ్, న్యూ కాలం నేమ్ని ఇస్తాము. న్యూ డేటా టైప్ని మెన్షన్ చేయాలి, న్యూ కన్స్ట్రెయింట్ని కూడా మనం మెన్షన్ చేయాలి. సో ఒకవేళ మనకి ఎగ్జిస్టింగ్ కాలంలో సేమ్ డేటా టైపే ఉందనుకోండి, ఆ డేటా టైపే మనం పెట్టాలనుకోండి, అప్పుడు సేమ్ డేటా టైపే మనం ఇక్కడ మెన్షన్ చేసేస్తే సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వెరీ వచ్చేసి మనకి మాడిఫై కాలం అనమాట. ఏంటంటే మనం కాలం యొక్క డేటా టైప్ని, కన్స్ట్రెయింట్ని మాడిఫై చేయడానికి మనం మాడిఫై అనే కమాండ్ని యూస్ చేస్తాం అనమాట. మాడిఫై అనే కమాండ్ యొక్క సింటాక్స్ వచ్చేసి మనకి ఆల్టర్ టేబుల్, మన టేబుల్ నేమ్, మాడిఫై కాలం నేమ్ ఇస్తాము. ఏ కాలంలో డేటా టైప్స్ని, కన్స్ట్రెయింట్స్ని మనం మాడిఫై చేయాలనుకుంటున్నామో ఆ కాలం యొక్క నేమ్ ఇచ్చి వాటి యొక్క డేటా టైప్స్, న్యూ డేటా టైప్, న్యూ కన్స్ట్రెయింట్స్ అనేవి మనం ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో వీటికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ మనం 1 by 1 ప్రాక్టికల్గా చేసి మీకు చూపిస్తాను, అప్పుడు మీకు క్లియర్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ అయితే మనం యాడ్ కాలం యొక్క ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ని చూద్దాము. సో మనం ఒక కాలంని యాడ్ చేయాలంటే మనం ఏజ్ అనే కాలంని యాడ్ చేసి చూసాం కదా, సేమ్ అలానే మనం కన్స్ట్రెయింట్స్ని కూడా ఇచ్చి ఇప్పుడు చూద్దాం. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ ఇచ్చాము. యాడ్ కాలం ఏజ్, ఏజ్ అనే ఒక కాలంని మనం యాడ్ చేస్తున్నాము. అండ్ అందులో మనకి డేటా టైప్ వచ్చేసి ఇంట్ ఇచ్చాము, నాట్ నల్ ఇచ్చాము. అండ్ కన్స్ట్రెయింట్స్ వచ్చేసి డిఫాల్ట్ 20 ఇచ్చాము. డేటా టైప్ మీకు ఆల్రెడీ తెలుసు, నాట్ నల్ తెలుసు. మనకి ఏజ్ అనేది ఖాళీ ఉండకూడదు అనేది మనం నాట్ నల్ ఇస్తాము. అండ్ తర్వాత డిఫాల్ట్ కూడా మీకు తెలుసు, డిఫాల్ట్ వాల్యూని మనం ఇక్కడ సెట్ చేస్తున్నాం అనమాట. ఏజ్ గనక మనకి లేకపోతే డిఫాల్ట్గా మనకి 20 అనేది ఏజ్ సెట్ అవ్వాలనేది డిఫాల్ట్ వాల్యూ ఇస్తున్నాము. సో ఇది ఒకసారి దీన్ని అప్లై చేసి చూద్దాము. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్, ఇక్కడ యాడ్ కాలం, ఏజ్ నేమ్తో మనం ఒక కాలంని క్రియేట్ చేస్తున్నాము. డేటా టైప్ వచ్చేసి ఇంట్, నాట్ నల్, డిఫాల్ట్ 20. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ ఏజ్ బై డిఫాల్ట్గా మనకి 20 వచ్చేస్తుంది అనమాట. ఈ క్వెరీని సెలెక్ట్ చేసుకుని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి, అండ్ ఈ డేటాని చూడడానికి సెలెక్ట్ క్వెరీని రన్ చేద్దాము. రన్ చేస్తే చూడండి, ఏజ్ అనే కొత్త కాలం మనకి యాడ్ అయ్యింది. అండ్ డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి మనం 20 ఇచ్చాం కదా. సో బై డిఫాల్ట్గా మనకి ఏజ్ అనేది 20 అందరికీ సెట్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ క్వెరీ వచ్చేసి మనకి మాడిఫై క్వెరీ. ఏజ్లో మనం ఇంటిజర్ అనే డేటా టైప్ని యాడ్ చేసాం కదా, సో ఇప్పుడు ఆ డేటా టైప్ని మనం ఇక్కడ మారుస్తాం అనమాట. సో ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ అని రాస్తాము. మాడిఫై ఏజ్ చేసి varchar అనే డేటా టైప్ని మారుస్తున్నాము. అండ్ సైజ్ వచ్చేసి 2 ఇస్తున్నాం అనమాట. సో ఇదొకసారి మనం అప్లై చేసి చూద్దాము. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్, ఇక్కడ యాడ్ ప్లేస్లో మనం మాడిఫై రాసేద్దాము. మాడిఫై కాలం ఏజ్, ఇక్కడ వచ్చేసి varchar ఇస్తాము. క్యార్ ఆఫ్ సైజ్ 2 ఇస్తాము. సో ఈ క్వెరీని సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేద్దాము. ఎగ్జిక్యూట్ చేసి ఇప్పుడు సెలెక్ట్ క్వెరీని మనం రన్ చేసుకుంటే మనకి చేంజ్ ఏంటి అంటే మనకి ఏం ఎర్రర్ రాలేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ 20 ఇచ్చాం కదా ఏజ్ అనేది, varchar సైజ్కి లోపలే కాబట్టి మనకి ఎర్రర్స్ ఏం రాలేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏజ్ అనేది 2 క్యారెక్టర్స్లోనే ఉండదు కదా. ఒకవేళ ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారనుకో 100 అనే ఏజ్ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ వాళ్ళకి 100 ఏజ్ ఉంటుంది, 101 ఉంటుంది. సో అలాంటి టైంలో మనకి ఎర్రర్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ 3 క్యారెక్టర్స్తో ఏజ్ ఇచ్చామనుకోండి, అప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. సో ఒకసారి మనం ట్రై చేద్దాము. మనం varchar మనం సైజ్ని క్రాస్ చేసి డేటాని ఇన్సర్ట్ చేయడానికి, బట్ ఇన్సర్ట్ అవుతుందో లేదో ఒకసారి చూడండి. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్, మన కాలమ్స్ వచ్చేసి రోల్ నెంబర్, నేమ్, మార్క్స్, గ్రేడ్, కామా, సిటీ, ఏజ్ అండ్ వాల్యూస్ ఇస్తాము. కొత్త స్టూడెంట్ యొక్క నేమ్ ఇవ్వాలి కాబట్టి మనం ఫస్ట్ రోల్ నెంబర్ ఇస్తాము. 1006 వరకు ఉన్నారు కదా, 7 ఇచ్చాము. కామా అండ్ నేమ్ వచ్చేసి రాము అని ఇద్దాము. మార్క్స్ వచ్చేసి 80 ఇద్దాము. గ్రేడ్ బి, సిటీ విజయవాడ. అండ్ ఇక్కడ మనం ఏజ్ ఇవ్వాలి. ఏజ్ 100 ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఇది స్టూడెంట్ డేటాబేస్ కాబట్టి మనకి ఏజ్ లిమిట్ అనేది మనకి సైజ్ 2లోనే ఉంటుంది. బట్ మన బ్యాంక్ డేటా అనుకోండి, ఓల్డ్ ఏజ్ పీపుల్స్ కూడా ఉంటారు కదా. ఒక ఈ పీపుల్ ఏజ్ వచ్చేసి మనకి 100 ఉండొచ్చు, సో ఏదైనా ఏజ్ ఉండొచ్చు కదా, అందుకే ఒకసారి మనం 100 ఇస్తున్నాము. సో 100 యాడ్ చేసామంటే మనం ఇక్కడ varchar యొక్క సైజ్ వచ్చేసి 2నే ఇచ్చాము, బట్ ఇక్కడ మనకి 3 అయ్యింది కదా, అందుకే ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చేస్తుంది. ఒకసారి ఈ డేటాని మనం సెలెక్ట్ చేద్దాము, ఎగ్జిక్యూట్ చేద్దాము.
ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఇక్కడ ఎర్రర్ వచ్చింది. ఎర్రర్లో ఏమొచ్చింది, డేటా టూ లాంగ్ ఫర్ కాలమ్ ఏజ్ ఎట్ రో 1 అంట. సో డేటా అనేది టూ లాంగ్ ఎట్ ఏజ్ అనే కాలంలో మనకి డేటా అనేది లాంగ్ అయ్యిందని చెప్తుంది అనమాట. క్యార్ సైజ్ వచ్చేసి 2 ఇచ్చాం కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది, ఇది పాసిబుల్ అవ్వట్లేదు అనమాట. బట్ ఇక్కడ మనం ఏజ్లో మనం ఇంటిజర్ చేసామనుకోండి, ఇది పాసిబుల్ అయ్యేది. సో అందుకే మనం ఇక్కడ ఇంటిజర్ అనే టైప్ని ఒకసారి చేంజ్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి మనకి చేంజ్ కాలం అనే క్వెరీ. చేంజ్ కాలం అనే క్వెరీలో మనం ఈ క్వెరీని రాయడానికి మనం యూస్ చేసే సింటాక్స్ ఏంటో చూడండి. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ చేంజ్ కాలం నేమ్ కూడా చేంజ్ అవుతుంది అండ్ డేటా టైప్ వచ్చేసి మనం ఇంట్ పెడుతున్నాం అన్నమాట. సో కాలం నేమ్ని కూడా చేంజ్ చేస్తున్నాం, డేటా టైప్ని కూడా మనం ఇక్కడ చేంజ్ చేస్తున్నాము. ఇది ఒకసారి ప్రాక్టికల్గా చేద్దాము. ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ చేంజ్ ఏజ్ అనే కాలంని తీసుకున్నాము. ఈ ఏజ్ అనే కాలంని మనం స్టూడెంట్ ఏజ్ అని మారుస్తున్నాము. డేటా టైప్ వచ్చేసి ఇంట్ ఇస్తున్నాము. ఎగ్జిక్యూట్ చేసుకుందాము అండ్ ఇక్కడ సెలెక్ట్ చేసి డేటాని చూద్దాము. సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే కాలం నేమ్ వచ్చేసి మనకి ఏజ్ ఉండేది ప్రీవియస్లో, స్టూడెంట్ ఏజ్ అని మనకి చేంజ్ అయ్యింది. ఏజ్ టైపే మనం చేంజ్ చేసాం కాబట్టి మనకి ఏజ్లో డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు మనం మాడిఫై చేయొచ్చు స్టూడెంట్ యొక్క ఏజ్ని. ఈ క్వెరీని సెలెక్ట్ చేసుకుని రన్ చేసి ఇన్సర్ట్ చేసుకుంటే, సో ఇక్కడ ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే మనం కాలం నేమ్ వచ్చేసి ఏజ్ ఇచ్చాం కదా, మనం కాలం నేమ్ మార్చాం కదా, స్టూడెంట్ ఏజ్ చేస్తే మనకి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనమాట, ఎర్రర్స్ ఏం రావు. సో ఇప్పుడు రన్ చేసుకుంటే మనకి సక్సెస్ఫుల్గా రన్ అయ్యింది. అండ్ ఈ డేటాని ఇప్పుడు మనం చూద్దాము. సెలెక్ట్ క్వెరీని రన్ చేసుకుంటే ఒక కొత్త స్టూడెంట్ యొక్క డేటా మనం యాడ్ చేసాం కదా, ఏజ్ మనకి 100 ఇన్సెట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు డేటా టైప్ మార్చాం కదా ఇంట్లోకి, ఇక్కడ ఏజ్ మనకి తీసుకుందన్నమాట. సో ఈ విధంగా మనం డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, వాల్యూస్ని చేంజ్ చేయొచ్చు. సో దీంతో పాటు మనకి డ్రాప్ కాలం కూడా ఉంటుంది. సో ఏదన్నా కాలంని మనం డిలీట్ చేయాలంటే డ్రాప్ కాలం అనే కమాండ్ని యూస్ చేసి మనం డ్రాప్ చేస్తాము. సో ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ డ్రాప్ కాలం నేమ్ని ఇస్తాము. సో ఒకసారి ఈ కాలంని మనం డ్రాప్ చేసి చూద్దాము. స్టూడెంట్ ఏజ్ అని కాలం ఉంది కదా, ఆ కాలంని మనం డ్రాప్ చేద్దాము. సో ఇదంతా మనం తీసేద్దాము. తీసేసి ఆల్టర్ టేబుల్ స్టూడెంట్, ఇక్కడ మాడిఫై ప్లేస్లో డ్రాప్ కాలం స్టూడెంట్ ఏజ్ సెలెక్ట్ చేసి చేద్దాం ఎగ్జిక్యూట్ అండ్ సెలెక్ట్ క్వెరీని రన్ చేద్దాము. స్టూడెంట్ ఏజ్ యొక్క కాలం మనకి డిలీట్ అయిపోయింది. ప్రీవియస్గా మనం ఒక స్టూడెంట్ యొక్క డేటాని యాడ్ చేసాము, ఆ డేటా మొత్తం మనకి అవైలబుల్ ఉంది, ఓన్లీ మనకి ఏజ్ కాలం ఒకటే డిలీట్ అయింది అనమాట. కావాలంటే మన టేబుల్ యొక్క నేమ్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఈ రీనేమ్ టేబుల్కి మనం రాసే క్వెరీ వచ్చేసి ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ రీనేమ్ టు స్టూడెంట్ అని ఇస్తున్నాం. స్టూడెంట్ అని ఉన్న టేబుల్ యొక్క నేమ్ని మనం స్టూడెంట్ అని మారుస్తున్నాం అన్నమాట. ఇది కూడా ఒకసారి అప్లై చేసి చూద్దాం. సో ఇక్కడ ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ రీనేమ్ టు స్టూడ్ ఇచ్చాము. సో ఒకసారి సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుందాము. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్న మనం రీఫ్రెష్ చేసుకుందాము. ఇక్కడ స్టూడెంట్ అని ఉంది మనకి టేబుల్ యొక్క నేమ్, అండ్ ఇక్కడ రీఫ్రెష్ చేసుకుంటే స్టూడ్ అని వచ్చింది చూడండి. సో ఈ విధంగా మనం టేబుల్ యొక్క నేమ్ని కూడా మనం రీనేమ్ చేసుకోవచ్చు. దీన్ని మనం మళ్ళీ చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. స్టూడ్ నుంచి స్టూడెంట్ని మనం చేంజ్ చేయొచ్చు. ఇక్కడ స్టూడ్ నుంచి స్టూడెంట్ అని ఇచ్చి మళ్ళీ మనం ఎగ్జిక్యూట్ చేసుకుని ఇక్కడ స్టూడెంట్ నేమ్తో ఉంది, రీఫ్రెష్ చేసుకోవాలి. సో చూడండి స్టూడెంట్ అనే నేమ్తో మళ్ళీ మనకి చేంజ్ అయ్యింది, రీనేమ్ అయ్యింది స్టూడెంట్ టేబుల్ అనేది. సో ఈ విధంగా మనం ఆల్టర్ టేబుల్ మనకి చాలా యూస్ఫుల్ క్వెరీ అవుతుంది. రిపీటెడ్గా మనం చేంజెస్ అనేవి చేసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. మన టేబుల్ పైన మనం చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి చేయొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇంకో క్వెరీ ఒకటి టేబుల్ రిలేటెడ్ క్వెరీస్లో మనం చూద్దాము. ఆ క్వెరీ వచ్చేసి మనకి ట్రంకేట్ క్వెరీ అన్నమాట. మనం టేబుల్లో డేటాని డిలీట్ చేయాలంటే ట్రంకేట్ క్వెరీని మనం రాస్తామన్నమాట. టేబుల్లో డేటాని మనం డిలీట్ చేయడానికి మనం రాస్తాము ట్రంకేట్ టేబుల్ అండ్ మన టేబుల్ యొక్క నేమ్. సో మనం ఆల్రెడీ డ్రాప్ అనే కమాండ్ని చూసాము. డ్రాప్ అనే కమాండ్ మనకి ఏం చేస్తుంది, డ్రాప్ అనే కమాండ్ మనకి మొత్తం టేబుల్ మొత్తాన్ని డిలీట్ చేస్తుంది. బట్ మనకి ట్రంకేట్ అనే కమాండ్ ఏం చేస్తుందంటే ఇట్ డిలీట్స్ ఓన్లీ డేటా అన్నమాట. ఒక టేబుల్లో డేటా ఉంటుంది కదా, ఆ డేటాని డిలీట్ చేస్తుంది. డ్రాప్ టేబుల్ని డిలీట్ చేస్తుంది, ట్రంకేట్ వచ్చేసి టేబుల్లో డేటాని డిలీట్ చేస్తుంది. డేటా డిలీట్ అయిన తర్వాత మనకి టేబుల్ ఎగ్జిస్ట్ అయి ఉంటుందన్నమాట, టేబుల్ డిలీట్ అవ్వదు.
మళ్ళీ మనం కొత్త డేటాని యాడ్ చేసుకోవచ్చు. ఈ మొత్తం టేబుల్లో డేటాని మనం డిలీట్ చేసి చూద్దాము. తీసేసి ట్రంకేట్ టేబుల్ స్టూడెంట్ సెమీకోలన్ దీన్ని చేసుకుందాం. సెలెక్ట్ ఎగ్జిక్యూట్. స్టూడెంట్ టేబుల్ని మనం సెలెక్ట్ చేసుకుని చూద్దాము. సో చూడండి, స్టూడెంట్ టేబుల్ వచ్చింది మనకి, బట్ మనకి డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం మనకి డిలీట్ అయిపోయింది. ఓన్లీ మనకి కాలమ్సే డిస్ప్లే అవుతున్నాయి. ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తం మనకి డిలీట్ అయిపోయింది. సో మళ్ళీ మనం ఓల్డ్ డేటాని మనం రీఇన్సర్ట్ చేసుకోవచ్చు. పైన మనం ఆల్రెడీ రాసున్నాం కదా. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటే మనకి డేటా మొత్తం మళ్ళీ వచ్చేస్తుంది అనమాట. సెలెక్ట్ చేసి చూద్దాము. చూడండి, మళ్ళీ మనకి వచ్చేసింది డేటా మొత్తం. సో ఎప్పుడైతే మనకి ఓన్లీ టేబుల్లో డేటాని డిలీట్ చేయాలి అంటే ట్రంకెట్ టేబుల్ చేసి మనం డిలీట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ కనుక ఉంటే క్లియర్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఎవరైతే ఎస్క్యూఎల్ కోర్స్ని కంప్లీట్గా నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటర్ మనం వీడియోస్ని అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇది ఈరోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మనం జాయిన్స్ యొక్క కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేద్దాము.